కానీ అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్కి దేశానికి మరి అంతకన్నా మారదా? దేశానికి రాష్ట్రానికి అంతకన్నా దరిద్రమైన ఎందుకు రోజు. ఆయన విజన్ పనిచేయదా? ఏం విషయం ఏమి ఒక్కటి చెప్పమ్మా. ఇన్ని 12 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఒక్క మాట ఒక్క విషయం పర్ఫెక్ట్గా ఇది అని ఇన్ని రోజులుగా ఉన్నది. పూలే అంటాడు, కొన్నాళ్ళు బీజేపీ అంటాడు, కొన్నాళ్ళు టీడీపీ అంటాడు, కొన్నాళ్ళు కమ్యూనిజం అంటాడు, ఇవాళ సనాతన అంటాడు. ఎక్కడన్నా స్టాండర్డ్ ఉందా? సరే అవి లేదు. మిగతా విషయాలు పరిపాలన విషయంలో ఎక్కడన్నా అవగాహన ఉందా? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు. అవును, నీకు తెలియకపోవచ్చు, నువ్వు పదవిలో ఉన్నవాడికి తెలియాలి కదా. లా అండ్ ఆర్డర్ విత్ ది హోమ్ మినిస్టర్తో ఉండదు, విత్ చీఫ్ మినిస్టర్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఆల్వేస్ విత్ చీఫ్. హోంశాఖ లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ విల్ బి విత్ సీఎం. అది కూడా తెలియదు. ఆ మినిమం నాలెడ్జ్ అట్లానే కదా. ఇప్పుడు హోంశాఖ మంత్రే కదా ఇప్పుడు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది. లేదు, దట్స్ వాట్ యు ఆర్ ఆల్ మిస్టేకెన్. హోంశాఖ మిగతా విషయాల్లో లా అండ్ ఆర్డర్ విత్ ది సీఎం క్యాండిడేటే ఉంటుంది. ఏ స్టేట్లో అయినా దాదాపు సీఎం చేతిలోనే ఉంటుంది లా అండ్ ఆర్డర్. అది ముఖ్యమంత్రి పదవి ఏ విధమైన ఇదైనా సరే. మేము హోమ్ మినిస్టర్లో లా అండ్ ఆర్డర్ వేరు, మిగతా క్రిమినల్ మిగతా విషయాలన్నీ పోలీస్ శాఖ చూసుకుంటుంది. హోమ్ మినిస్ట్రీలో చేతిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ పర్టికులర్లీ ఈజ్ విత్ సీఎం. అది కూడా తెలియదు, మినిమం నాలెడ్జ్ లేదు. అది ఆయనతో పట్టుకుని తిడతాడు. దమ్ముంటే చంద్రబాబుని అడగాలి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అడగాలి. అది దమ్ము లేదు. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది కదా, 18 ఏళ్ళు జరిగిన అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ చెల్లెల్ని కూర్చోబెట్టుకుని ఆవేశపడి నటన చేశాడు. నేను అధికారంలో రాగానే మొదటిగా ఇదే చూస్తానని. ఇవాళ అమ్మాయి సుగాలిన అమ్మాయి చిన్నపిల్ల ఆ కేసు. ఇప్పుడు వాడు సిబిఐ వాళ్ళు దగ్గర డబ్బులు లేవు అని పక్కన పెట్టేస్తున్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా కేసే పక్కన పెట్టాలి, డబ్బులు లేవు అని వాళ్ళు అన్నారు. నోరు మూసుకుని మాట్లాడు. పిఠాపురంలో అమ్మాయి రేపు అయితే మాట్లాడు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు, వాళ్ళందరూ విచార గృహాలకు అమ్మేశారు అని. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లోనే చెప్పేశారు. పార్లమెంట్లోనే ఎవరో కాదు చెప్పింది. అప్పుడు బండి సంజయ్ చెప్పాడు. బండి సంజయ్ ఆన్సర్ ఇచ్చాడు, లిఖితపూర్వకమైన ఆన్సర్. 2014 నుంచి ఏమేమి జరిగినాయి ఎంత. ఇది మరి అది ఏమిటంటే ఎలక్షన్ కోసం వాడిన కాయినేజ్ తప్పితే నిజం కాదు. మరి సిగ్గుండాలి కదా. ఇంతటి పశ్చాబద్ధం ఆడి ప్రజల దగ్గర ఓట్లు అడిగి అమ్మాయిలు అయిపోయారు. అయ్యో ఆడవాళ్ళందరూ కూడా అయ్యో ఎంతమంది ఆడబిడ్డలోని మాలాంటి వాళ్ళు కూడా ఆవేశపడిపోయి చాలా దౌర్భాగ్యం ఇంతమంది ఆడపిల్ల అని అనుకున్నాం కదా. మరి అది పచ్చి అబద్ధం తెలియక సిగ్గుండాలి కదా. క్షమాపణ చెప్పాలి. ఎవడో ఒక ఆఫీసర్ చెప్పాడు, వాడి మాట నమ్మి నేను చెప్పాను. ఆ ఆఫీసర్ ఎవడో ఇప్పటికి చెప్పడే అంటే కట్టు కదా. ఇప్పటికి ఆఫీసర్ ఎవడో చెప్పాలి కదా. తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆఫీసర్ని వాడు అధికారులు ఇక్కడ అక్కడ నువ్వే ఉన్నావు. తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆఫీసర్ని పట్టుకోవాలి కదా. వాడు ఎందుకు చెప్పాడు, వాడి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాని లేదే అంటే అది పచ్చి అబద్ధం. ఒక తయారు చేసిన కథ, సినిమా కథ. సినిమాలో మేము రాస్తాం డైలాగు, ఆ డైలాగ్ ఆర్టిస్ట్ చెప్తాడు. అలాగనమాట. ఎక్కడ ఒక నిబద్ధత కానీ, ఒక నిజాయితీ కానీ, ఒక నిలకడ కానీ ఎక్కడుంది ఈ 12 ఏళ్ళలో? ఎవరిని తిట్లా ఆయన? ఎవరిని తిట్లా? బీజేపీని తిట్టలేదా? తెలుగుదేశాన్ని తిట్టలేదా? కమ్యూనిస్టులు తిట్టలేదా? మళ్ళీ ఎవరి సంఖలో చేరలేదా? బీజేపీ సంఖలో చేరలేదా? టీడీపీ సంఖలో చేరలేదా? కమ్యూనిస్టుల సంఖలో చేరలేదు. సంఖలో చేరతాడు, తిడతాడు. ఒక నిలకడ, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతం. ఏముంది? సిద్ధాంతం లేదు, గుడ్డు లేదు. ఊరినే సినిమా ఇమేజ్ ఉంది కనుక జనాలు వస్తున్నారు కదా, ఆ జుట్టు ఎగరేసుకుని జనాలు తెలిసిపోయింది. ఈరోజు 6 అడుగుల బుల్లెట్ అని నమ్మారు. ఇది 6 అడుగుల బుల్లెట్. జనసేన ఆవిర్భావ సభ అంట కదా, జోకర్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయాడు. అలా కదా. ఇప్పుడు ఈరోజు జనసేన ఆవిర్భావ సభ కదా, మరి విష్ చేస్తారు మరి పవన్ కళ్యాణ్. ఇది విష్ చేసేది ఏం సాధించారు? విష్ చేస్తే పుట్టినరోజు అంతే. పుట్టినరోజు 100 మంది పుట్టినరోజు. అందులో ఎందుకు ఇప్పుడు హోమ్ మినిస్టర్ హోదా కదా ఇప్పుడు అయింది. హోమ్ మినిస్టర్ హోదా ఎందుకైంది? డిప్యూటీ మినిస్టర్ హోదా కదా. ఏమి మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఏమీ హోదా లేదమ్మా. రాజ్యాంగ పరంగా ఏమీ స్పెషల్ ప్రోటోకాల్ లేదు. ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అ మినిస్టర్ అంతే. గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు. యాజ్ గుడ్ యాజ్ అనదర్ మినిస్టర్ అంతే. ఈయనేనో అనుకునేసాడు, అందుకనే పేటరేకిపోయాడు తిరుపతిలో. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఒకళ్ళే మాట్లాడే ప్రభుత్వం తరపున ఎవరు పడితే ఒకే సీఎం ఒకళ్ళే మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేదని ఇండైరెక్ట్గా పవన్ పేరు చెప్పకుండా తన మంత్రులకి మిగతా మంత్రులకి వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పాడు. నీకు ఏం తెలియదా ఏదో సీఎం అనగానే నేనే నెక్స్ట్ సీఎం తర్వాత నేనే అనుకుని ఊగిపోయాడు. అసలు ఏమి యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం అదేమి స్పెషల్ ఏమి ఉండదు. యాజ్ గుడ్ యాజ్ మినిస్టర్ అంతే. యాజ్ గుడ్ యాజ్ మినిస్టర్ డిప్యూటీ 5 ఉన్నారు ఇప్పుడు గతంలో. ఈయన ఒకటే కాదు, గతంలో 5 గత ప్రభుత్వం కూడా 5 మొదటిసారి కదా. ఇప్పుడు ఆయన జనాలు కూడా చాలా మంది ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్న డిప్యూటీకి ఎంతమంది అయ్యారు మీద మొదటిసారి ఇది పెద్ద ఈ అచీవ్మెంట్ కాదు కదా. ఒక ఎమ్మెల్యే అవటం అచీవ్మెంటా? ఒక ఎమ్మెల్యే ఆయనకి అచీవ్మెంట్ ఏమో అంటే మొదటిసారి ఓడిపోయి జీరో అయిపోయి ఇవాళ గెలవటం జీవితంలో అమ్మాయ అసెంబ్లీకి అడుగు పెట్టాం అని ఒక అచీవ్మెంట్ ఏమో. కానీ మామూలుగా అదేమి నథింగ్. ఎంతోమంది సీఎంలు అయ్యారు, ఎంతోమంది డిప్యూటీ సీఎంలు అయ్యారు, ఎంతోమంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈయన ఏదో పెద్ద ఈయన అసెంబ్లీలో పట్టడమే చరిత్రలాగా మాట్లాడితే వాళ్ళ భుజాలలో పిసుకోవడం తప్పితే ఒక నిజాయితీ ఉందా? 22 మంది గెలిచారు. గెలిస్తే ఈ 2 మంత్రులు తీసుకున్నావు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఇవాళ 3వ మనిషి తీసుకున్నావు, నీ సామాజిక వర్గం నీ అన్నయ్య. నువ్వేమో కుటుంబ పాలన వద్దు, కుటుంబం ఎవరైనా సరే దూరంగా ఉండాలి, కుటుంబం సంబంధించిన వాళ్ళు దూరంగా ఉండాలి, కుటుంబం సంబంధించిన రాకూడదు, అది నా సిద్ధాంతం, బొత్సు భోషాణం అని మాట్లాడాడు ఆవేశంగా. ఇవాళ మరి నీ అన్నయ్య ఏ అర్హత ఉందని మీ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇస్తున్నావు? మీ అన్నయ్య ఏం ప్రజా జీవితంలో గడిపాడని? ఇక్కడ ఉండేవాడు, సినిమాలు తీసేవాడు, సినిమా ప్రజా జీవితం పట్టుమని 6 నెలలు ప్రజల మధ్య తిరిగాడా? ఏ రకంగా ఆయనకి ఇస్తున్నావు? నువ్వు మళ్ళీ మాట్లాడుతావు నీ సామాజిక వర్గం. నువ్వు 22 మంది ఉంటే కష్టపడి పార్టీకి పనిచేసినాడు వేరే వాళ్ళు లేరా? వేరే సామాజిక వర్గం లేరా? నీ సామాజిక వర్గాన్ని ఇచ్చుకుంటా. వాళ్ళు కులం వద్దంటాడు, అది వద్దంటాడు. మళ్ళీ కులం గురించి చూడండి అయ్యా. మీకు ఆంధ్ర అని ఎలాగూ లేదు, కనీసం కులమైనా చూడండి అయ్యా. మీ కాపులందరూ ఓట్లేస్తే నేను పోయినసారే గెలిచేవాడిని అని కులపు ఓట్లు అడుగుతాడు. మళ్ళీ బయటకు మీటింగ్లోనూ జుట్టు ఎగరేసుకుంటూ కులాలు కాదు కులాలని అంటాడు. సినిమా డైలాగులు, సినిమా స్టంట్లు, సినిమా యాక్షన్లు తప్పితే ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్. ప్రజానాయకుడుగా ఇంతవరకు రేపేమో తెలియదు కానీ ఇంతవరకు యాజ్ ఆర్ టుడే ప్రజానాయకుడుగా మనగలిగిన స్థాయి కానీ, విజ్ఞత కానీ, విజ్ఞానము కానీ, నిబద్ధత కానీ, నీతి రీతి కానీ ఆయనలో ఏ కోశానూ లేదు.